చుట్టూ అనంతమైన ఎడారి, తోడుగా ఎవరూ లేరు. మరి చావు అంచుల్లో ఉన్న అతన్ని కాపాడిందెవరో తెలుసా? విక్రమ్ ఒక పెద్ద ఎడారిగుండా ప్రయాణిస్తున్నాడు. ఎండ తీవ్రతకు కష్టాలకు భయపడి తోడుగా వస్తున్న వారంతా అతన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు. చుట్టూ అనంతమైన ఇసుకతిన్నెలు, దాహంతో గొంతు ఎండిపోతోంది. నాకోసం ఎవరూ లేరు, ఈ ఎడారిలో నేనిక్కడే పడిపోతానేమో అని విక్రమ్ నిరాశతో కుప్పకూలిపోయాడు. సరిగ్గా అప్పుడే తన నేలపై పడిన తన నీడను చూశాడు. అలాగే తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపించింది. విక్రమ్కు అప్పుడొక నిజం తెలిసొచ్చింది. ఎవరు నన్ను వదిలేసినా నా నీడ నాతోనే ఉంది. నన్ను బతికించే నా గుండె ధైర్యం నాలోనే ఉంది. నా జీవితానికి నేనే హీరోని అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. తనలో దాగున్న ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ఒంటరిగా అడుగులు ముందుకు వేశాడు. ఎవరూ లేరన్న బాధను పక్కనపెట్టి తన ధైర్యాన్నే ఆయుధంగా మలచుకున్నాడు. కొన్ని గంటల పోరాటం తర్వాత ఒక అందమైన ఒయాసిస్ను కనుగొని తన ప్రాణాలు దక్కించుకున్నాడు. నీతి: కష్టకాలంలో ఎవరూ లేరని ఏకాకిలా ఫీలవ్వకు. నీ ఆత్మవిశ్వాసం, నీ గుండె ధైర్యమే నీకు ఎప్పటికీ నిలిచి ఉండే నిజమైన బలాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.